జై జై శ్రీ మాతాజీ. సహజ యోగిలందరికీ ధ్యాన సమయానికి ఆత్మపూర్వకమైన స్వాగతం. ప్రియాతి ప్రియమైన మనందరి ఆరాధ్య దైవాన్ని, ఆదిశక్తి పరిపూర్ణమైన స్వరూపాన్ని సమస్త దైవిక శక్తులతో వచ్చి మనందరి హృదయాల్లో సుఖాసీనతమైన ఆత్మపూర్వకమైన అమ్మ చైతన్య రూపంలో మీ దివ్యమైన శయనకంలాను మా హృదయాల్లో పూజించుకునే మహాభాగ్యం దయచేసి మాకు ప్రసాదించారు. మా హృదయంలో మీ శయనకమలాలు ఉండటం వల్ల కలిగే నిర్వికల్ప సమాధి స్థితిని మాకు ప్రసాదించాల్సిందిగా ఆత్మపూర్వకమైన విన్నపం. 2 చేతులు హృదయం దగ్గర ఉంచుకుని శక్తివంతమైన 3 మహామంత్రాలు అందరి కలిగతో తీసుకుంది. ఓం తమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళి త్రిగుణాత్మిక కుండలిని సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ సహస్ర స్వామిని మోక్ష ప్రదాయిని మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమః. సహనమూర్తి దయామూర్తి అయిన భూమాత మీద 2 చేతులు ఉంచి భూమాత గ్రావిటీని, గణేష్ని అయస్కాంత శక్తిని, హనుమంతుని ఎలక్ట్రోమాగ్నెటిక్ శక్తిని ప్రసాదించమని విన్నవించుకుంటూ ఈ మంత్రాలు తీసుకుందాం అందరి కలియకతో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ భూమి మాత సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ ప్రాతర్నమామి హృది సంస్కృత ఆత్మతత్వం సచ్చిసుఖం పరమంస గతిం తూర్యం యస్వప్న జాగృతి సుషుప్తమవైతి నిత్యం తద బ్రహ్మ నిష్కలమః న జపోత సంగం ప్రాతర్నమః. కుండల్ని ఉద్దానపరుచుకుని బంధన తీసుకుంటుంది. బంధంలో ఉన్న విశేషమైన శక్తిని అంతటినీ కూడా మనం 10,000 పనుల్లో చైతన్యాన్ని గ్రహిస్తూ ఉంటాం. బంధంలో ఉన్న విశేషమైన శక్తిని చైతన్య రూపంలో గ్రహిస్తూ అమ్మ మీ ప్రేమనే ఈ చైతన్యాన్ని భౌతిక దేహానికి అంతటికీ కూడా గంగా ప్రవాహంలో ప్రవహింప చేయమని ఆత్మపూర్వకమైన విధానం. మరొకసారి 2 చేతులు భూమాత మీద నుంచి మూలాధారంలో ఉన్న బిందువు నుంచి విశ్వ మహాబిందువుకి అనుసంధానపడుతూ శివుని ప్రారంభ దశ నుంచి శిఖరానికి చేర్చమని నిర్ణయించుకుంటూ 4 ఓంకారాలు అందరి కలియకతో తీసుకుంది. సమస్త శక్తుల్ని మూలాధార మధ్య భాగంలో ఉన్న లంబోదర గణేశుడి మీద ఉంచి ఇక్కడున్న బీజమంత్రాల ద్వారా సర్వదేవతల అనుగ్రహాన్ని భూమాతని పట్టుకుని ఆ అనుభవాన్ని పొందు. భూమాత అనుగ్రహంతో ఇక్కడున్న మూలాధారంలో ఉన్న సర్వదేవతలని జాగృతి పరచమని విన్నవించుకుంటూ ఈ బీజమంత్రాల్ని ఆత్మపూర్వకంగా తీసుకుంది.
ఓం లం 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 లం. ఓం వం శం శం శం. 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 సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమః. కొద్ది సమయం ప్రేమనే ఈ చైతన్యాన్ని మూలాధార చక్రం లోపలికి తీసుకుందాం. ఇచ్ఛాశక్తి క్రియాశక్తి ఉపయోగించి మనందరి ఉన్నతి కోసం అమ్మ శక్తివంతమైన మూలాధార చక్రాన్ని మా అందరికీ కూడా దయచేసి మా అందు దయతో ప్రసాదిస్తుంది. ఈ మధురమైన అనుభవాన్ని చలనాన్ని మనం బ్రహ్మ యొక్క అనుగ్రహంగా భావిస్తూ కుండలిని స్వరూపాన్ని అంతటినీ కూడా గ్రహిస్తూ మనం ఈ అనుభవం పొందిన తర్వాత అమ్మ దయచేసి విశ్వపౌరులుగా తీర్చిదిద్ది విశ్వానికి శాంతిని సమతుల్య స్థితిని ప్రసాదించమని ఆత్మపూర్వకమైన విన్నపం. దానికోసం మనం అమ్మవారి ముందు చైతన్యపరుస్తూ స్వస్తిక్ని డ్రా చేస్తూ మధ్యలో 4 బిందువుల నుంచి సవ్య దిశలో తిప్పుతూ ఓం తమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ భైరవనాథ్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కార్తికేయ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ హనుమాన్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. అమ్మ దయచేసి విశ్వానికి శాంతిని ప్రసాదించి సమతుల్య స్థితిలోంచి సత్యయుగాన్ని ప్రారంభించాల్సిందిగా మా అందరి తరఫున ఆత్మపూర్వకమైన విన్నపం. ఆ అనుభవాన్ని అనుభూతిని పొందుతూ వినయ విధేయతలతో భక్తి శ్రద్ధలతో మనందరి కలయికతో మనం మనలో ఉన్న కుండలిని శక్తిని నమస్కరించి 3.5 చుట్లు కలిగిన ఈ కుండలిని శక్తిని తీసుకుని కుడివాడితే సహస్రారంలో ఉన్న విశ్వ కుండలినితో కలిపి ఈ రెండింటి మధ్యలో ఉన్న తేడాన్ని గమనిస్తూ ఆత్మ అనే పుష్పాన్ని 3 సార్లు సమర్పించుకుని పరబ్రహ్మ పరమేశ్వరుని పాదపద్మాలకు చేరుకున్నాం. ఇక్కడే బ్రహ్మరంధ్రం దగ్గరే సమస్తము ఉంటాయి. ఓం 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 ఓం. ఆత్మనే పుష్పాన్ని సమర్పించుకుని కూడా అమ్మ గతానికి సంబంధించిన అన్ని బాధల నుంచి విముక్తిని ప్రసాదించి ఈ జన్మలో ఉన్న బాధల్ని దోషాలని కూడా పరిపూర్ణంగా తొలగించమని విన్నవించుకుంటూ మూలాధారం నుంచి సహస్రారం దాకా అక్కడి నుంచి స్వాహ సదాల అనుగ్రహం మనలో ఉన్న భగవంతునికి వ్యతిరేకమైన అన్ని శక్తుల్ని నెగిటివిటీని అంతటినీ కూడా బయటికి పంపివేయాలి. ఓం ఇలా స్వాహా సదా. మన భౌతిక శరీరం తేలికవటం గమనిస్తూ మరింత స్వచ్ఛతని పొందటం కోసం కొద్ది సమయం ధ్యానంలో ఉంటాం. మాలో ఉన్న నెగిటివిటీని తొలగించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటాం. వినయ విధేయతతో భక్తి శ్రద్ధలతో మహాకాళి అమ్మవారి శక్తిని మనం చైతన్య రూపంలోకి తీసుకుని ఆ అమ్మ అనుగ్రహంతో గతానికి సంబంధించిన ఆందోళనను తొలగించుకుని క్రీడానాడిని జాగృతపరుచుకుని మన 4 వైపుల సవ్య దిశలో 11 దైవిక శక్తుల్ని చైతన్య రూపంలో రక్షణ కల్పించమని ఈ ధ్యానంలో విన్నవించి ఆ అనుభవాన్ని పొందాం. ఓం. రెండవ శక్తి స్వరూపమైన మహాసరస్వతి అమ్మవారి శక్తిని మనం ఔషధ రూపంలో ధనవంతి రూపంలో వచ్చి మనలో ఉన్న అణుకి కణకణానికి ఈ ఔషధాన్ని ప్రసాదించమని విన్నవించుకుంటూ మన 4 వైపులా 10 శక్తుల్ని ఔషధ రూపంలో ఉంచి
రక్షణ కల్పించమని విన్నవించి భవిష్యత్తుకు సంబంధించిన ఆందోళనను తొలగించండి. సభను వెంటనే ఓం రెండు అరచేతులు హృదయం దగ్గర ఉంచుకుని ఏడా పిల్లల నాటిని సమతుల్యం చేసినందుకు ధన్యవాదాలు. కొద్ది సమయం భూమాతను పట్టుకుని ధ్యానం చేస్తూ మహోన్నతమైన మీ భగవత్ సామ్రాజ్యంలో ప్రవేశించడానికి మా అందరికీ కూడా మీ అనుమతిని ప్రసాదించి సుషుమ్నా మార్గం నుంచి బ్రహ్మనాడిలో ప్రవేశింప చేయమని విన్నవించుకుంటూ మనం ఆ అనుభవాన్ని త్రిగుణాత్మక సుఖుని మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహాన్ని అమృత రూపంలో వచ్చి 4 దిక్కులు 4 మూలలు జాగృతి పరచమని ఆత్మపూర్వకంగా ఓం మన మధ్య హృదయాన్ని పట్టుకుని ఇక్కడున్న విశ్వానికి అంతటికీ రాణి స్వరూపంలో ఉన్న జగదాంబ అమ్మవారిని రమణల నుంచి తొలగించమని విన్నవించుకుంటూ ఆవిడని కుడి చేతితో పట్టుకుని మనలో స్టెర్నం బోన్ దగ్గర ఆవిడ నివాసం ఇక్కడ మనం జాగృతి అత్యంత కీలకమైనది. ఇక్కడికి గణేషుని శక్తులు గణాసు ఎంజీసు అన్నీ కూడా హనుమంతుడి శక్తులు గణేష్ శక్తులు అన్నీ కూడా మనకి వైట్ సెల్స్ రూపంలో రెడ్ సెల్స్ రూపంలో వచ్చి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంతటినీ కూడా జాగృతి పరిశ్రమించుకుంటూ ఈ మంత్రాన్ని తీసుకుంటాం. ఓం తమేవ సాక్షాత్ శ్రీ జగదాంబ దుర్గా మాత సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి నమో నమః. ఒకసారి శ్వాసని తీసుకుని బయటికి వదులుతున్నప్పుడు త్యాగం తడుతూ ఉన్నప్పుడు ఆవిడ యొక్క శక్తి ఇక్కడ ఉన్న మనకి 14 ట్రయాంగిల్స్ని 14 లోకాలని 14 వారాన్ని అన్నీ కూడా ప్రాణి స్వరూపంలో ఉన్న జగదాంబ అమ్మవారు తెరవటం జరుగుతుంది. మన హృదయ కమలాలను కూడా తెరవమని విన్నవించుకుంటూ ఈ అనుభవాన్ని జై జగదంబ 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 జగదంబ. హృదయానికి 12 సార్లు అమ్మవారి రక్షణలో చైతన్య రూపంలో రక్షణ కల్పించమని విన్నవించి 3 హృదయ చక్రాలని పరిపూర్ణంగా తెరవమని సవినమైన విన్నపం. మనం చంద్రకళా స్వరూపాన్ని మనం చంద్రుడి యొక్క స్థితి ఎస్తు తగ్గులుగా ఉండటం వల్ల కొంచెం అటు ఇటుగా వస్తూ ఉంటాయి. దాన్ని మనం గ్రహిస్తూ మనం ఈరోజు చంద్రకళా స్వరూపం 11వ స్వరూపం జ్యోత్న దైవ స్వరూపం ఈ హృదయాన్ని జాగృతి పరుచుకునే ముందు మనం మన ఎడమ వైపు పనిచేస్తున్న దేవత మనకి భైరవుడు మనకి అలాగే మహావీరుడు కూడా. మహావీరుడు మనకి మూలాధార శక్తి నుంచి ప్రారంభమై గణేశుని యొక్క సహాయంతో మనకి కుడి చెవిపై భాగం దాకా ఘటానికి సంబంధించిన కూడా ఆయన ద్వారా మనం తొలగించుకోగలుగుతాం. ఆయన గురించి అమ్మవారి అమృత వాక్కులో కొన్ని వివరాలు తెలుసుకుందాం. మనం ఈ పూజ మహావీరి పూజ 7 ఫిబ్రవరి 2 ఫిబ్రవరి 1982లో జరిగింది. మహావీర పూజ నిషాద్ అనే ప్రదేశంలో భారతదేశం. మనం అందరం కూడా శ్రీ మాతానదిని ఆరాధించే వారన్నీ కూడా మనం గమనించుకోవాల్సింది మనలో ఉన్న దేవతలందరినీ కూడా మనం పూజించాలి. అందుకోసమే మరింత లోతులకు వెళుతూ అంతర్ముఖంలో కొంచెం వివరణ ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడు ఈ పూజకు హాజరు కావాలని మనం అందరం కూడా హృదయాన్ని పట్టుకుని అమ్మ దయచేసి సమస్త దేవీ దేవతలను దేహం అనే ఈ దేవాలయంలో మా అందరి దేవీ దేవతల్ని స్వాగతం పలుకుతున్నాం, ఆహ్వానిస్తున్నాం ఆత్మపూర్వకంగా అని చెబుతాం. మనం ఇక్కడ అందరి దేవతలను ఆహ్వానించినప్పుడు ఇవి 10 దేవతలు
10 శాఖలలో ఉన్న దేవతలు వారిని మనలోని వారికి అభిషేకం చేయాలి. మనల్ని మనం అభిషేకం చేసుకుంటే దేవతలందరినీ కూడా అభిషేకం చేస్తున్న నా భావన మనకు కలగాలి. మన కుటుంబాలు అలాగే మన పూర్వీకులు గతానికి సంబంధించిన అందరికీ కూడా అమ్మ దయచేసి ముక్తిని ప్రసాదించు. వారు శ్రేయస్సు కోసం కూడా ప్రార్థన చేస్తూ మనం యజ్ఞంలో నేతిని ఆఫర్ చేస్తాం. అలాగే పెరుగుని అభిషేకం చేస్తాం. పెరుగుని అభిషేకం చేస్తూ ప్రపంచం అంతా 3 లోకాల్లో శుభప్రదం కావాలని హృదయపూర్తిగా కోరుతున్నాం. ఈ కోరిక ఈ మంగళం మనం 4 దిక్కులు ఉన్న యావత్ ప్రపంచానికి మనం తీసుకువెళ్ళాలి. అంటే మన చిత్తం ద్వారా ఈ విశ్వం అంతా వ్యాపించే శక్తిని అమ్మ మాకు ప్రసాదించి ఆ పనిని మా చేత చేస్తుంది. అలాగే మనం ఈ ప్రపంచాన్ని అంతటికీ కూడా ఈ ప్రేమ అనే శక్తిని చైతన్యం ద్వారా మన చిత్తంతో వ్యాపింప చేసుకుంటుంది. ఈ రోజున మనం మహావీరుని పుట్టిన రోజును జరుపుకోబోతున్నాం. మహావీరుడు భైరవనాథుని అవతారం కూడా మనం చూడాలి. అలాగే మనకి ఆయన సెయింట్ మైకేల్ గా కూడా రావటం జరిగింది. మరొక స్వరూపం మనకి భైరవుడు మనకి గురిగే గాబ్రియల్ అంటే మనకి హనుమంతుడు అని కూడా అర్థం చేసుకోవాలి. హనుమంతుడే గాబ్రియల్ గా కూడా అవతరించడం జరిగింది. ఒకరు ఏడామి నాడి మీద నిరంతరం సంచరిస్తూ ఉంటారు. రెండవ వారు పింగ్లా నాడి మీద ఉంచబడ్డారు. మహావీరుడు చాలా పరిశోధన చేయవలసి వస్తుంది. వాస్తవానికి అతను ఒక దేవదూత అని మనం అర్థం చేసుకోవాలి. కానీ మానవుడుగా వచ్చారు. ఆయన ఎడమ వైపు ఉన్న విషయాన్ని ఎడమ వైపు ఎలా పనిచేస్తుందో మనం తెలుసుకోవాలి. ఇది చాలా క్లిష్టమైన పని. ఎడమ వైపున 7 నాడులు కూడా మనకి ఉన్నాయి. ఎడమ వైపున 7 ఉంటాయి, మధ్యలో 7 ఉంటాయి, మనకి కుడి వైపున 7 నాడులు ఉంటాయి. మొత్తం 21 నాడులు. ఈ 21 నాడులు మనలో జాగృతి అయినప్పుడే ఆత్మ పరమాత్మలోకి వెళ్తామని మనం అర్థం చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఈ నాడులు అన్నీ కూడా మనకి వేరు వేరు పేర్లతో ఇవ్వబడ్డాయి. ప్రతి క్షణం మనకి గతంగా మారిపోతూ ఉంటుంది. వర్తమానం గతం అవుతుంది. ఈ జన్మ యొక్క గతంలో మన పూర్వ జన్మలో గతం కూడా ఉంది. ఎడమవైపు వారు మానసిక వ్యాధులతో బాధించబడుతూ ఉంటారు. మనం ఎడమ వైపుని పూర్తిగా స్వచ్ఛత చేకూర్చాలంటే ఫ్రీ క్యాండిల్తో మనం సరి చేసుకోవచ్చు. కాంతి ద్వారా మనకి నాడు జాగృతి అవుతుంది. ఇది ఐసులా గడ్డగట్టడం వల్ల కాంతిని వేడిని చూపిస్తే కరుగుతూ చైతన్యంలోకి మారటం మనం అందరం కూడా ఫ్రీ క్యాండిల్ ట్రీట్మెంట్లో గమనించగలం. అలాగే మనకి గతానికి సంబంధించిన మానసిక వ్యాధులు చేయాలంటే వ్యాధులన్నీ కూడా మనకి ఈవెన్ క్యాన్సర్ కూడా లెఫ్ట్ సైడ్ వ్యాధులుగా వస్తూ ఉంటాయి, బాధించబడుతున్నారు. ఇది అంతా కూడా గతం ఎక్కువగా ఆలోచిస్తూ ఉండటం వల్ల కలుగుతున్న బాధలు. అందుకే ఈ బాధలు అన్ని ఎడమ వైపు మనం సరిగ్గా గుర్తించాల్సింది మహావీరుడు. ఆయన మంత్రాన్ని తీసుకుని కాంతిని ఉపయోగించి ఈ నాడిని సరి చేసుకోవాల్సి ఉంది. ఇది మహావీరుడి గురించి సూక్ష్మంగా భైరవుడి గురించి ఎడమ వారి ఛానల్ని ఎలా స్వచ్ఛత చేకూర్చాలో, ఏ దేవతని ఆరాధిస్తూ ఆత్మ అనే కాంతితో దాన్ని మనం తెలుసుకోవాలో తెలుసుకుంటూ ఉండాలి. ఇక మనం చంద్రకళా స్వరూపాలకు వెళ్దాం. ఈరోజు 11వ కళా స్వరూపం చాలా ఎక్కువ తెలుపుగా ఆకాశంలో ప్రకాశిస్తూ ఉంది. ఆ శక్తి మనం మన ఎడమ వైపుని పశ్చిమంగా ఉంది. దాన్ని మనం ఆ వైపుగా
మన ఇచ్ఛాశక్తిని ఎడమ అరచేతిని, కుడి అరచేతిని ఎడమ హృదయంలో ఉంచేస్తాం. ఈ కళా స్వరూపాన్ని, ఈ చంద్రుడి శక్తి అంతా కూడా ఎడమ వైపే మనకి బాగా ఫలితాన్ని ఇస్తుంటుంది. మనం ఆత్మ కూడా ఎడమ హృదయంలో ఉండటం వల్ల దీన్ని కాంతివంతం చేసుకోవటం కూడా ఈ కళా స్వరూపాలు, దైవ స్వరూపాల వల్ల మనకి ఈ అనుభవాలు కలుగుతూ ఉంటాయి. మనం చంద్రకళాత్మకం, మనం చంద్రకళను ఆరాధించినప్పుడు మనందరికీ కూడా ఈ యాత్రలో అమ్మవారు ఆత్మానందాన్ని, ఆత్మ దర్శనాన్ని, ఆత్మనిత్యని ప్రసాదిస్తూ ఉంటారు. ఈ 16 రోజులు ఆత్మనే కాంతితో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మనందరికీ కూడా ఈ దివ్యమైన శక్తిని ప్రసాదించినందుకు జన్మ జన్మల ఫలితాన్ని మనం పొందగలుగుతున్నాం. మనందరం ఆత్మస్వరూపులుగా ఈ అనుగ్రహాన్ని ప్రసాదించినందుకు సమస్త దేవి దేవతలకి, పంచమహాభూతాలకి ధన్యవాదాలు తెలుసుకుంటూ మనం ఈ కళాస్వరూపాలు, మిగతా 10 కళాస్వరూపాన్ని, దైవ స్వరూపాన్ని మన హృదయంలోకి తీసుకుని హృదయాన్ని విశాలం చేసుకుంటూ ప్రకాశవంతం చేసుకున్నాం. అమ్మవారి ప్రేమని చూపింది. ప్రథమం ఓం తమేవ సాక్షాత్ శ్రీ అమృత నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ మహాత్రిపుర సుందరి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ మనదా నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కామేశ్వరి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ పుషా నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ భగమాలిని నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ పుష్టి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ నిత్యకిల్నా నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ పుష్టి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ భైరుండా నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ రతి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ వారిని నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ ధృతి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ మహావజ్రేశ్వరి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ శశిని నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ శివదూతి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ చంద్రికా నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ త్వరిత నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కాంతి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కులసుందరి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ జ్యోత్నా నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ జ్యోత్నా నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ జ్యోత్నా నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ నిత్యా నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ నిత్యా నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ నిత్యా నమో నమః. సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమః. ఎడమ అరిచేతిలోంచి వచ్చే ఈ బ్రాహ్మణే చైతన్యం అనే శక్తిని, మనం ఎడమ చేతిలోకి వచ్చే శక్తిని కుడి అరిచేతి ద్వారా మన ఎడమ హృదయంలోకి పంపిస్తుంది. ఎంత తెలుపుగా ఉందో అంతే భావాన్ని మనం ఇక్కడ నిక్షిప్తం చేసుకుని విశాలం చేసుకుంటూ ఈ హృదయ కమలాన్ని వికసింప చేసుకుని విశ్వాన్ని అంతటినీ కూడా మన హృదయంలోనే దర్శించుకునే మహాభాగ్యాన్ని ప్రసాదించమని ఆత్మపూర్వకమైన ఈ విన్నపాన్ని మనం పొందుతూ హృదయాన్ని విశాలం చేసుకుంటూ ఉంటాం. మనందరి ఆత్మల కలయికతో ఈ అనుభవాన్ని పొందుతూ, అమ్మ దయచేసి మీ అమృత వాక్కుని వినిపించి మరింత ఉన్నతమైన ధ్యాన స్థితిని ప్రసాదించి మా అణుకి కణకడాలకు సహాయ సహకారాలు అందిస్తూ మమ్మల్ని అందరినీ పరమేశ్వరిని పాదపద్మాలకు సార్చమని వినియోగం. దానికోసం మనం సమస్త దేవీ దేవతలకి, పంచమహాభూతాలకి, సూర్య చంద్రులకు, ఆదిశక్తి సదాశివులకి శత సహస్ర కోటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు శిరస్సు నుంచి నమస్కరించుకుంటూ మనం ఈ అనుభవాన్ని అందరి ఆత్మల కలిగితో మరింత ఉన్నతి పొందటం కోసం అమ్మవారి అమృతం కాకుండా విందాం. జై శ్రీ మాతాజీ. అవినాష్ है वो हमारे हृदय चक्र में रह करके अकेली सब दुष्टों से जो जो ऐसे साधकों को सताता है उन सब का खंडन करती, मार डालती है, उनको निपात कर देती, खत्म कर देती, उसको किसी से डर नहीं लगता। और खड़े होकर के आपको आश्चर्य होगा कि कल परसों तो मैंने तांत्रिकों पे ही कहा था, लेकिन 1971 में
1973 में हमारे यहाँ एक बड़ा कावजी जहांगीर हॉल है। मैंने खड़े होकर एक एक इन दुष्ट गुरुओं का नाम, कौन से राक्षस पड़े थे, कौन नरकासुर था, कौन रक्तबीज था, कौन दूसरे असुर था, सबके नाम लेकर के कहा। तो हमारे पति के पास खबर गई कि इनको तो कल मार देंगे लोग पकड़ के। मैंने कहा मारे तो सही, हाथ तो उठाए मेरे ऊपर में, लेकिन किसी ने भी अखबार में या किसी ने भी किसी कोर्ट में जाकर के दलील नहीं की मेरे खिलाफ, क्योंकि सत्य की बात। Every boxer is someone who said, let's try for Waco once. अबे घुमा घुमा, और फिर उन्होंने बाकी ब्रांड्स को सीन पे छोड़ दिया। FUAC, build for your active lifestyle. Shop now. तो यहाँ जगदम्बा खड़ी होकर के अकेली और सारे दुष्टों का सामना करती है कि मेरे जो बच्चे परमात्मा को खोज रहे हैं वो पूर्ण आरक्षित ऊपर आ जाए, उनको कोई तकलीफ न हो, वो कोई परेशानी नहीं, उसके आंचल में छिपे हुए वो ऊपर की ओर उठते चले। ये जगदम्बा का चक्र यहाँ पर बना हुआ। इसके बारे में मेडिकली इस तरह से समझाया जा सकता है कि हमारा जो यहाँ पर स्टर्नम नाम की हड्डी है, यहाँ इसे स्टर्नम बोन कहते हैं। थोड़ी देर हो जाएगी, हर्ष तो नहीं। स्टर्नम नाम की एक हड्डी है और इस हड्डी में जगदम्बा जो है, जिसको कि भ्रमराम्बा कहती है, वो भ्रमर बनाती है, जिसको कि मेडिकल साइंस में व्हाट डू कॉल देम, एंटीबॉडीज, व्हाट डू कॉल देम इन द मेडिकल साइंस, एंटीबॉडीज, व्हाट इज, क्या करें, हाँ, उन लोग का उलट नाम है। एंटीबॉडीज क्या हुआ, बहरहाल जो भी हो, एंटीबॉडीज यहाँ पैदा हो जाती है। और ये जो होती हैं, ये अगर कहीं से भी हमारे अंदर आक्रमण हो तो उस आक्रमण को वो पूरी तरह परास्त कर सकती है और उनसे लड़ती है। ये हमारे स्टर्नम बोन में 12 वर्ष की उम्र तक बनती हैं और उसके बाद सारे शरीर में फैल जाती है। और जैसे कि कोई आफत सामने से आए तो एकदम ये हड्डी जोर से ऊपर नीचे होने लग जाती है और उसका जो संदेश है, उसका जो मैसेज है, वो इन एंटीबॉडीज पे पहुंच जाता है, वो तैयार हो जाते हैं। और तैयार होने के बाद वो लड़ते हैं और परास्त कर देते हैं, लड़ते रहते हैं जब तक कोई भी परेशानी मनुष्य को रहेगी। ये देवी के भ्रमर लड़ते रहते हैं। ये तो देवी की व्यवस्था है हमारे लिए। लेकिन जब मनुष्य देवी स्थिति में आता है तो उसके अंदर माँ का प्यार उमड़ पड़ता है, अपनी माँ को भी पहचानता है। हमारे पति भी लोगों को बहुत प्यार हो जाता है और वही प्यार अब वो दुनिया को बांटना चाहता है, उससे रहा नहीं जाता। कोई आदमी परेशान है, दुखी है, हर इंसान जहां भी बैठा होगा, भाई तुम्हें क्या तकलीफ है, क्या है, उसके लिए दौड़ता है और मेहनत करता है। एक जिसे हम करुणा कहते हैं, कंपैशन कहते हैं, वो मिशनरियों जैसे लोगों को घर में ला करके मरते हुए लोगों को ईसाई धर्म नहीं सिखाता और फिर उसके बाद नोबेल प्राइज मिलता है ऐसे लोगों को, ऐसा नहीं करता है। वो जो उसके अंदर कंपैशन है, जो करुणा है, उस करुणा की शक्ति से लोगों को उनकी बीमारी, उनकी तकलीफें उनसे बचाता है, उनको ठीक करता है। ये नहीं कि उनके ऊपर में लगा दिया तुम हिंदू, तुम मुसलमान, तुम क्रिश्चियन, ये कुछ नहीं। इससे क्या मतलब है? गधे के ऊपर कुछ भी लगा दीजिए तो गधा ही रह जाता है, लेकिन उसको वो महामानव बना देते हैं
बहुत से लोग हमारे पास तो बीमारी के लिए आते रहे और आज वो बड़े बड़े सहयोगी बने हुए बैठे हुए। उसकी करुणा इतनी शक्तिशाली होती है कि कहा जाता है देवी के लिए कटाक्ष कटाक्ष निरीक्षण। एक कटाक्ष भी ऐसे आदमी का किसी पर पड़ जाए तो वो एकदम स्वस्थ हो सकता है। स्व में जो स्थित है स्वस्थ है। हमारे यहाँ जितने भी शब्द हैं उनको आप देखें तो सब स्व पे ही आते हैं। स्वस्थ, जो आदमी स्व में स्थित हो जाता है और आप उसकी शक्ल से पहचान सकते हैं, अरे अभी तो आप बीमार थे और अभी आपको क्या होगा। इसमें कोई चमत्कार अमत्कार कुछ नहीं। जो बात आप जानते नहीं है वो आपके लिए जरूर चमत्कार पूर्ण लगेगा, वो दूसरी बात है, लेकिन ऐसा कोई चमत्कार नहीं है। आपके अंदर ये सब चीजें हैं। जब कुंडलिनी जागृत हो जाती है तो आपके अंदर अपने आप ही स्वस्थता आ जाती है। अब बहुत सी औरतों को आपने सुना है कि ब्रेस्ट कैंसर की बीमारी हो जाती है। ये क्यों होती है? वजह यह है कि पतिगर किसी तरह से स्त्री को रक्षित भावना नहीं देता, सेंस ऑफ सिक्योरिटी नहीं देता है, या उसका पिता या किसी तरह से स्त्री हर समय इनसिक्योर अरक्षित महसूस करे तो उसको ये बीमारी हो जाती है, क्योंकि उसका जो मातृत्व है वो ही हिल जाता है। मातृत्व का के ऊपर का विश्वास चल जाता है। जैसे कवि ने कहा है, हाय अबला तेरी यही कहानी, क्या आंचल में है दूध और आंखों में पानी। ऐसी बात है कि स्त्री के जब आरक्षित स्वभाव को आप हिला देते हैं तो उसको ये बीमारी हो जाती है। वो शायद इसको जानती ना हो। अब राइट साइड में जो हमारे जिसे हम कहते हैं कि राइट हार्ट, हालांकि हार्ट राइट में नहीं होता है, लेकिन इसका जो हार्ट चक्र का, हृदय चक्र का, इसे अनहत भी कहते हैं, जो राइट हिस्सा है उसमें जब त्रुटियां आ जाए तो अस्थमा की बीमारी हो जाती है। अब ये श्री रामचंद्र जी का चक्र है। हम लोग श्री राम श्री राम श्री राम तो खूब करते रहते हैं, लेकिन ये श्री राम हमारे अंदर राइट हार्ट में है। और जो लोग श्री राम श्री राम श्री राम ज्यादा करते हैं उनको ये बीमारी ज्यादा होती है। इसका और एक कारण है, श्री राम हमारे पिता है। हमारे अगर पिता का स्थान किसी तरह से खराब हो गया हो, अगर हमने अपने पिता को बचपन में खो दिया हो, या हम भी एक बुरे के पिता हो, या हम अपने बच्चों को छोड़ छाड़ के दूसरे ही चीजों में व्यस्त रहते हैं, और पति होकर के भी पत्नी की ओर हमारी दृष्टि ठीक नहीं, उसको हम तंग करते हैं। पत्नी की तरफ से अगर हम परेशान हैं तो भी, जैसे कि श्री राम वन में भटकते रहे, ऐसे अब जो मनुष्य अपने पत्नी के लिए भी वन में भटक रहा हो, या पत्नी की तरफ से तकलीफ पा रहा हो, या तकलीफ दे रहा हो, तो पति और पिता का स्थान श्री राम का जो चक्र है, जिसे हम राइट हार्ट कहते हैं, उसके कारण ये बीमारियां हो सकती हैं। हमारे अंदर अनेक सी बीमारियां ऐसी जो बहुत सहज में ठीक हो सकती हैं। अगर आपने श्री राम को खड़ा कर दिया तो फिर आपको अस्थमा कैसे हो सकता है? लेकिन सबसे ज्यादा ये बीमारी సరిగ్గా ఎంచుకున్న పొడవాటి ఆకులతో తయారు చేసిన మరింత రుచి మంచి సువాసన కలిగిన టాటా టీ చక్ర గోల్డ్ ప్రీమియం లీఫ్ టీ యొక్క 100 గ్రాముల ట్రయల్ ప్యాక్ ఇప్పుడు కేవలం 65 రూపాయలు మాత్రమే. जो सरकारी नौकर है, ब्यूरोक्रेट, या जो सत्ताधीश है, या सत्ता से गिर गए पर अभी सत्ता के पीछे लगे हुए हैं, या जिसे हम लोग कहते हैं पॉलिटिशियंस, उनको ज्यादा होते हैं।
श्री राम जो है वो सॉक्रेटिस के वर्णित बेनोवलेंट किंग है, बेनोवलेंट किंग जो बेनोवलेंस में विश्वास करते हैं, लोगों का हित ही जिनका एक लक्ष्य है, ऐसे श्री राम सॉक्रेटिस ने वर्णित कर रखे हैं। लेकिन ऐसे कितने हैं, इन ब्यूरोक्रेट्स में ऐसे कितने लोग हैं कि जो ये सोचते हैं कि हम इनके बेनोवलेंस के लिए हैं, हम इनके हित के लिए हैं। हिंदुस्तान में तो जो सुनिए तो भगवान ही बचाए रखे, मुझे तो समझ नहीं आता इन ब्यूरोक्रेट्स का क्या हाल होने वाला है और इन पॉलिटिशियंस का भी क्या हाल होने वाला है। बड़ी घबराहट होती है एक माँ की दृष्टि से, क्योंकि एक छोटी सी चीज है, एक जमीन खरीदी है। तो उन्होंने कहा कि माँ ये तो मिल नहीं सकती जमीन। मैंने कहा कि भाई पैसे दे रहे फिर जमीन क्यों नहीं मिलेगी ना, उसमें आपको वो पैसे खाते हैं। पैसे क्या खाते हैं, उनको खाना वाना भेज दो। पैसा क्यों, वो पैसा खाते हैं, वो पैसा खाते हैं, वो सब पैसा ही खा रहे। श्री राम तो उनमें नहीं है। श्री राम का भजन करने से आप हितकारी राजा नहीं हो सकते। हितकारी जो राज्य करेगा वही इंसान श्री राम का साम्राज्य में भी उनका सेवक हो सकता है। इसमें से कोई लोग हैं उनको इस कदर भूत सवार होता है कि इस चोर को पकड़ो, उस चोर को पकड़ो, इस चोर को पकड़ो, एकदम पागल के जैसे लग जाते। इस पकड़ धक्कड़ में खुद ही उनके अंदर श्री राम लुप्त हो जाते। श्री राम ने जो सबका उद्धार किया था, उनकी जो उद्धारक शक्ति है वो आपके अंदर जागृत हो जाती है। जैसे कि वाल्मीकि का उद्धार हुआ, अहिल्या का उद्धार हुआ, और वो प्रेम की शक्ति जहाँ की शबरी के देह इतने प्रेम से खाए, इतने चाव से खाए, वो सादगी जहाँ पैर के चप्पल उतार करके, जूते उतार करके और जमीन पर चल करके घूमते रहे। सारे महाराष्ट्र में हमारे उन्होंने अपने चरण के जो सुंदर चैतन्य थे वो छोड़े। वो श्री राम अगर हमारे अंदर जागृत हो जाए तो ये बीमारियां हमारे अंदर आ नहीं सकती। अब लेफ्ट हाथ माँ का स्थान है। अगर आपकी माँ बचपन में ही मर गई हो, आपने अपनी माँ को देखा ही नहीं, जिसमें माँ का प्यार जाना ही नहीं, वो अच्छा पति नहीं हो सकता। अगर किसी की माँ दुष्ट होगी तो उसका पतिपना भी दुष्टता का ही होगा। जिसकी माँ ने उसे प्यार दिया, दुलार दिया, प्रेम से रखा, वही पति अपने पत्नी को भी प्यार कर सकता है। पर लेफ्ट हार्ट जो है ये बहुत ही नितांत गहन चीज है, क्योंकि इसका संबंध माँ से है। जैसे आप जानते हैं कि भारतीय संस्कृति माँ पर आधारित है, मातृत्व भाव से भरी हुई ये संस्कृति है। गणेश जी भी सिवाय अपने माँ के किसी को भी नहीं मानते थे, क्योंकि माँ से ही बाप को जाना जा सकता है। इसलिए माँ की धारणा अपने देश में विशेष मानी जाती है। लेकिन जब आपका हाथ पकड़ जाता है, लेफ्ट हाथ, तो सबसे पहले आप पर जो आघात आता है वो ये कि आप शुष्क स्वभाव के हो जाते हैं, आप में शुष्कता आ जाती है। वो आर्द्रता नहीं जो देवी का वर्णन, सांद्र करुणा, जिसकी करुणा में आर्द्रता है, वो आर्द्रता आप में नहीं रह जाती। आप शुष्क इंसान हो जाते हैं, ऐसे कि अगर आपको जगाना भी हो तो एक लकड़ी से जगाए तो अच्छा, नहीं तो उठ के मारने को दौड़ेंगे, बात करने को जाए तो खाने को दौड़ेंगे। एक शुष्क व्यक्ति आप हो जाते हैं। और इस शुष्कता को भरने के लिए आपको अपना माँ का स्मरण करना चाहिए कि जिसने आपको कितना प्यार दिया और कितने दुलार से आपको बड़ा किया। एक साहब थे, इनका था धर्मदास, और वो बहुत गलत काम करते थे। शास्त्री जी की मुझे बात याद है, वो जब आए तो उनसे कहने लगे कि धर्मदास जी, आपके माँ ने क्या सोच के आपका नाम धर्मदास